సార్ వాళ్ళు గరం గా సినిమా చూసి వస్తున్నారు అన్నమాట. ఈ సినిమా వాళ్ళకి ఎలా అనిపించింది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సినిమా ఎలా అనిపించింది? బ్యూటిఫుల్. ఇట్స్ ఎ ట్రీట్ టు ద ఫ్యాన్స్. టీఎస్పీకే ఫ్యాన్స్ కి ఒక ట్రీట్, ఒక కల్ట్ ఫ్యాన్ ఇచ్చిన ట్రీట్, అంతే, ఇంకేం లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ అంటే ఏదన్నా బాగుంటది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జై జనసేన. ఎస్. మూవీ చాలా చాలా బాగుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిశంకర్ మీద ఫస్ట్ తోటి ఉండింది రీమేక్ ఏదో అని. సినిమా చూసిన తర్వాత అసలు మామూలుగా లేదు. హరిశంకర్ దండేసి దండం పెట్టారు. కల్ట్ ఫ్యాన్ అంటే హరిశంకర్ గారి తర్వాతే. తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. హీరోయిన్ శ్రీలీల కానీ, రాశికన్నా గారు కానీ వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. ఎక్స్పెక్టెడ్ సాంగ్ సూపర్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బాగున్నారు ఈ సినిమాలో. ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలో కంటే కొద్దిగా సాఫ్ట్, రోజులో సైలెంట్ గా, సాఫ్ట్ గా. ఈ సినిమాలో యాక్టింగ్, కామెడీ, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ అన్ని చాలా చాలా బాగున్నాయి. మామూలుగా లేదు సినిమా అయితే, మామూలుగా లేదు. ఇరగ కొట్టింది. హరిశంకర్ అన్న సారీ, ఎందుకంటే చాలా చాలా మిమ్మల్ని తిట్టుకున్నాం ట్విట్టర్ లో, ఎక్స్ లో. ఓన్ గా చెప్తున్నాం, సినిమా చూసిన తర్వాత నిజంగా మీకు అందరికీ దండం పెడుతున్నాం. సినిమా చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ కొత్త సింపేసిండు భయ్యా. పెద్ద పెద్ద డైరెక్టర్లకి, సినిమా హీరోలకి, వాళ్ళకి డైరెక్టర్ కావాలేమో. మా భయ్య సినిమా తీసాడు, కల్ట్ ఫ్యాన్స్ చాలు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. దమ్మడికైనా ఉందా? ఎవడన్నారో అమ్మను నా అడ్రస్ పెడుతున్నా, నెక్స్ట్ వాళ్ళు రమ్మనాన్ని. అయ్యా, ప్రీవియస్ కళ్యాణ్ వింటేజ్ చూసావు ఎప్పుడైనా థియేటర్ లో? సెకండ్ హాఫ్ లో చూడు, కనిపిస్తాడు. హైలైట్ సాంగ్ ఒకటే కాదు, మా అన్న డాన్స్ తప్ప. నాకు అప్పుడెప్పుడు గబ్బర్ సింగ్ అప్పారెడ్డి దారేది మళ్ళీ నాకు కనిపించేసింది. మా అన్న అయితే చింపేసిండు. కాలర్ వేసి మంది వచ్చిన ఎన్ని కటౌట్లు పట్టినా మా హీరో ముందు మా అన్న కాల దగ్గరికి అంతకు మించేం లేదు. ఎంత ఫ్యాన్ ఇండియా సినిమా వచ్చిందండి, ఎంత ఫ్యాన్ ఇండియా సినిమా వచ్చిందని మా అన్న దగ్గరనే. మా అన్న నార్మల్ సినిమాతో 300 కోట్లు కొట్టినాడు. ఈ ఫ్యాన్ ఇండియా సినిమా లెక్క నా మా అన్నకి ఇచ్చి వాడంటాం అంతే. పవన్ కళ్యాణ్ చేసే యాక్టింగ్ మొత్తం చాలా క్రేజ్ ఉందన్న. మళ్ళీ OG2 సినిమా రావాలని కోరుకుంటున్నాం. హరిహర వీరమల్లి 2 కూడా రావాలి. మొత్తం థియేటర్లు తగలబెట్టేస్తాం. ఓజీ అప్పుడు రివ్యూ చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్ అది, సూపర్ హిట్ ఇది. ఇంతకు మించిన మూవీ ఉండదు. దేఖ్లేంగే సాలా. పవన్ కళ్యాణ్ టీఎస్పీకే బాబు కే బాబు, బాబు కే బాబు, ఉండేది ఒక్కడే బాబు. థ్యాంక్ యూ అన్న. సెకండ్ టైం అన్న, ఆల్రెడీ ఫస్ట్ టైం చూసారన్నమాట, సెకండ్ టైం కూడా మళ్ళీ చూస్తున్నారు. మాటల్లో చూసాక రివ్యూ ఇవ్వండి, చూడకుండా రివ్యూ ఇవ్వద్దు. ఇందా చెప్పే కదా ఒక మాట, పెద్ద పెద్ద సినిమా హీరోలకి డైరెక్టర్ కావాలేమో. ఆ బాయ్ సినిమా చూడటానికి మా పవన్ కళ్యాణ్ సినిమా తీయడానికి కల్టు ఫ్యాన్స్
2026 హరీష్ శంకర్ గారు. ఒకప్పుడు గబ్బర్ సింగ్ కంబ్యాక్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ వస్తారు. నెక్స్ట్ సినిమా రావాలి అని కోరుకుంటుంది మా ఫ్యాన్స్ అందరు. ఓజీ 2 రావాలి. మళ్ళీ ఓజీ 2 వస్తే అమ్మద్ భైరి ఆ సారి ఓ థియేటర్ ఎట్లా తగలబడ్డావు నాకు తెలియదు. సినిమా అనిపించింది. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ అన్న, మామూలు లేదు. సినిమా అయితే మామూలు బాబు జై బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు జై పోస్టర్. సాంగ్స్ ఎలా అనిపించింది అన్న? సాంగ్స్ గానీ డాన్స్ గానీ ఒక పాట ఉంటుంది అన్న, డాన్స్ రంపం పం డాన్స్ పాడు సాంగ్స్. పవన్ మైకేల్ జాక్సన్ అంటారా? మైకిల్ జాక్సన్ కన్నా ఎక్కువ మామూలు లేదు సినిమా ఇది మాత్రం. మళ్ళీ పోలీస్ గెటప్ లో ఎలా కనిపించారు అనుకుంటారు? మళ్ళీ గబ్బర్ సింగ్ చూసామన్నా మేము. అది థ్యాంక్ యూ. బయట మూవీ బాగాలేదు అంటున్నారు కొంతమంది. చూసి మాట్లాడు, చూడకుండా మాట్లాడరు. నా మూవీ అయితే ఎస్టాండర్డ్ గా ఉంది. ఒకప్పుడు గబ్బర్ సింగ్ తో హైప్ ఇచ్చాడు హరీష్ అన్న, ఇప్పుడు ఉస్తాద్ దానికంటే మించే ఉంది. మన ఎక్స్పెక్టేషన్ ఏం తగ్గట్లేదు. మూవీ చాలా బాగుంది అన్న. మూవీ స్టోరీ ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా కానీ మూవీ చూడొచ్చు అన్న. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ. లోపలికి ఎలా వెళ్ళారో అలాగే బయటకు వచ్చారు. సినిమా మట్టి ఎక్కడ మట్టికి బోర్ లేదు. బ్లాక్ బస్టర్ సినిమా అయితే సూపర్. దురందర్ దీని ముందర ఒక్క పాయింట్ కూడా పనికిరాదు. పవన్ కళ్యాణ్ లుక్ కి 10 సార్లు, పవన్ కళ్యాణ్ డాన్స్ కి 10 సార్లు, పవన్ కళ్యాణ్ డైలాగ్లకి 10 సార్లు, హరిశంకర్ అన్న డైరెక్షన్ 10 సార్లు. హరిశంకర్ అన్నకి ఒక 100 గుళ్ళు కట్టినా తక్కువే. ఫ్యాన్స్ కి ఎలా అనుకున్నాడు అంత డబుల్ చూపించినాడు. అన్ని బాగున్నాయి. స్క్రీన్ లో సినిమా మొత్తంలో ఒక సెకండ్ కూడా వేస్ట్ లేదు. ప్రతి సీన్ చాలా ఇంపార్టెంట్. 10 గబ్బర్ సింగ్ లో అయితే ఒక వస్తాడు భగత్ సింగ్. మేమంతా భగత్ సింగ్ ఎక్స్ట్రీమ్ మూవీ 100%. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ దిస్ మూవీ. ఓకే, నేను భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ లాగా కాన్సెప్ట్ చేశాను మంచిగా. నేను సల్యూట్ చేస్తున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి. అంటే హ్యాడ్ ఫ్యాన్ నేను బై బర్త్ నుంచి. ఎవరి చాలా బాగా నచ్చింది. శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం ఇండియన్ గురించి కూడా బాగా చెప్పారు. సో అది బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తొలి ప్రేమ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. మూవీ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. అస్సలు మూవీ హరీష్ శంకర్ స్టైల్లో తీసిండు. హరీష్ శంకర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుసు కాబట్టి ఎలా తీయాలో అలా తీసాడు. మూవీ మాత్రం కామెడీ సీన్స్ గానీ, అలాగే యాక్షన్స్ గానీ, డాన్స్ గానీ ఇరగ తీసిండు భయ. శ్రీలీలతో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? నెక్స్ట్ లో కూడా శ్రీలీలతో చేయాలని అనుకుంటున్నారు చాలా మంది. బాగుంది. అదే శ్రీలీల క్యారెక్టరైజేషన్ సంథింగ్ స్పెషల్ అంటున్నారు. అది ఎలా అనిపించింది? స్పెషల్ అంటే స్పెషల్, బట్ బయట పెట్టకూడదు ఇప్పుడే కదా. మూవీస్ ఇంకా హీరో ఫస్ట్ డే కదా. సో ఇద్దరు కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది. నెక్స్ట్ సినిమాలో కూడా శ్రీలీల పవన్ కళ్యాణ్ ఒక డాన్స్ మూమెంట్ ఇంకా ఎక్కువ పెడితే మాత్రం థియేటర్లు భద్రలైపోతాయేమో. మన ఇది శ్రీలీలతో తొలి ప్రేమ సాంగ్ కూడా ఉందంటున్నారు. దాని మరి ఉందా లేదా ఏంటి? నా సాంగ్ ఫుల్ సాంగ్ పెట్టేసి తొలి ప్రేమ సాంగ్ ఉంది కదా, మనసేదో సాంగ్ సంథింగ్. ఆ సాంగ్ ఫుల్ సాంగ్ పెట్టేసేసాడు. కానీ ఏ మాత్రం ఓల్డ్ సాంగ్ అని కూడా అనిపించలేదు. శ్రీలీల ఇద్దరి మధ్యలో ఒక న్యూ సాంగ్ అని అనిపించింది కానీ ఓల్డ్ సాంగ్ ఎప్పుడు అనిపించలేదు. మూవీ మాత్రం రన్ అవుతున్నప్పుడు బోర్ కూడా కొట్టదు. ఎక్సలెంట్ గా తీసాడు హరీష్ శంకర్. ఇంకొకసారి శ్రీలీలతో ఒక్క డాన్స్ మూవీ పెట్టింటే హైలైట్ అయిదాం అనుకుంటూ నెక్స్ట్ టైం పెట్టండి.